సార్ కోటేశ్వర గారు, ఒకటి ఈరోజు పార్లమెంట్లో లోక్సభలో బిల్లు చట్ట సవరణ బిల్లు పాస్ అవటం ఒక ఎత్తు అయితే వైసీపీ దాన్ని వాకౌట్ చేసింది. దానికి కారణాలు రెండు సైమల్టేనియస్గా ప్యారలల్గా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ అదే టైంలో పెడుతూ ఆయన వారి వైఖరి మారలేదు అనేది క్లియర్గా చెప్పేశారు. ఇంకొక ప్లాన్ బి కూడా చెప్పారు. ఒక మంచి వెరైటీ పేరు కూడా ప్రతిపాదించారు. సో ఓవరాల్గా పొలిటికల్గా ఈరోజు వైసీపీ తీసుకున్నటువంటి ఆ స్టాండ్ మీద మీ అభిప్రాయం? వైసీపీ తీసుకున్నటువంటి స్టాండ్ సమర్థనీయం కాదు. భవిష్యత్తులో తాము మళ్ళా అధికారానికి వస్తే తాము కూడా అసెంబ్లీలో తీర్మానం చేసి రాజధాని మార్పు గురించి, చేర్పుల గురించి తాము కూడా మరొక తీర్మానం చేయడానికి వాళ్ళు సిద్ధపడ్డారనేటువంటిది మనకి స్పష్టంగా తెలుస్తుంది. అప్పుడు పార్లమెంట్ ఏం చేస్తుంది అనేటువంటిది కూడా ఒక ప్రశ్నే. ఎందుకంటే మరొక వివాదానికి, మరొక సమస్యకి నాంది కూడా పడింది అనేటువంటిది నా అభిప్రాయం. ఎందుకంటే దానిలో టెర్మినాలజీ చూస్తే అమరావతి సిఆర్డిఏ 2014లో గుర్తించినటువంటి ప్రాంతాలతో కూడినటువంటి అమరావతి రాజధాని అని పేర్కొన్నారు తప్ప ఇది రాష్ట్రానికి పర్మనెంట్ రాజధాని, దీన్ని ఇంకా మార్చడానికి లేదు అనేటువంటి టెర్మినాలజీ కానీ స్ఫూర్తి కానీ ఆ బిల్లులో లేదు. రెండోది, అదేమి రాజ్యాంగ సవరణ కాదు. అందుకని మళ్ళా ఒక రాష్ట్ర ప్రభుత్వం దాన్ని తమ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశమే కనుక ముందుకు తీసుకొస్తే అప్పుడు మిగతా పార్టీలు ఏం చేస్తాయి ఏమిటి అనేటువంటిది అది వేరే అంశం. ఆయన మళ్ళా తీసుకొస్తే అప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఆ సవరణని తిరస్కరిస్తుందా, ఆమోదిస్తుందా, చర్చకు పెడుతుందా అనేటువంటి అంశాలు కూడా డెఫినెట్ గా రాబోయే రోజుల్లో వస్తాయి. అందుకని అటువంటి పనికి పూనుకున్నట్లయితే వైసీపీ మరింతగా జనం నుంచి వేరుపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో ఇప్పుడు ఇంకా వైసీపీని బ్లేమ్ చేయడానికి, లేకపోతే వైసీపీని సాకుగా చూపించి అమరావతి నిర్మాణానికి అడ్డుపడ్డారు, లేకపోతే ఆటంకాలు ఉన్నాయి అని చెప్పడానికి తెలుగుదేశం పార్టీకి దగ్గర ఉన్నటువంటి ఆయుధాలన్నీ కూడా అయిపోయాయి. ఇప్పుడు అసలైనటువంటి సమస్య ఏంటంటే గఫూర్ గారు చెప్పినట్లు ఆ ప్లాట్స్ ని ఎంతకాలానికి డెవలప్ చేస్తారు, ఆ డెవలప్ చేసినటువంటి ప్లాట్స్ ని అమ్ముకోవడానికి లేకపోతే ఇతరత్ర లావాదేవీలకు ఏ విధమైనటువంటి అవకాశాలు, పరిమితులు ఉంటాయి అనేటువంటిది రాబోయేటువంటి రోజుల్లో ఒక ప్రధానమైనటువంటి అంశంగా కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ రైతాంగం ఎన్నో ఆశలు పెట్టుకొని ఎన్నో కలలు కంటూ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూసాం. ఇప్పుడు వరలక్ష్మి గారు ఎవరో మీరు చెప్పినటువంటి ఆమె నేను వినలేదు, కానీ చంద్రబాబు నాయుడు గారిని దేవుడు లేకపోతే ఇటువంటివన్నీ చెప్పారు. కానీ అదే రాజధాని రైతులు మరి 2019లో మరి ఆ దేవుడి కొడుకుని లేకపోతే ఆ దేవుడి ప్రతినిధులను అందరినీ కూడా ఓడించినటువంటి చరిత్రను కూడా మనం మర్చిపోకూడదు. కానీ ఇవాళ వాళ్ళకి మేలు జరిగిందనేటువంటి దాంతో వాళ్ళు ఆ విధంగా చెప్పుండొచ్చు. అది రివర్స్ అయితే ఏమవుతుందో 2019లోనే ఆ రాజధాని రైతులే చూపించారు, ఆనాడు ఉన్నటువంటి అధికారానికి ఉన్నటువంటి పార్టీ. అందుకని ఈ గుణపాఠాలన్నింటినీ తీసుకొని రైతాంగానికి ఎంత త్వరగా న్యాయం చేస్తే అంతగా ఈ ప్రభుత్వం మీద గౌరవం పెరుగుతుంది. లేకపోయేట్లయితే మళ్ళా 2019 రిపీట్ అయినా కానీ ఆశ్చర్యం లేదనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. దీని లీగల్ ఇంప్లికేషన్స్ అయితే మాత్రం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వైసీపీ ఒకవేళ అధికారానికి వస్తే గనక దీన్ని మళ్ళా వివాదం చేయడానికి అది నిర్ణయించుకుందనేది మాత్రం స్పష్టం. అది వాంఛనీయం కాదు, అవాంఛనీయమైనటువంటి చర్య. అందుకని ఇప్పటికైనా దాన్ని వదిలేసి, గౌరవప్రదంగా వదిలేసి మిగిలినటువంటి అంశాల మీద మీరు ప్రభుత్వం మీద పోరాడండి, పోరాటం చేయండి, ఏమైనా చేయండి. కానీ దీన్ని వివాదంగా చేయడం ద్వారా వైసీపీకి వచ్చేటువంటి రాజకీయ లబ్ధి ఏ మాత్రం ఉండదు, ఉండకపోగా నష్టం అని మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. రైట్. రామారావు గారు, మీరు ఇందాక మీకు తక్కువ సమయం వచ్చింది, ఆల్రెడీ అందరూ మాట్లాడారు. మాట్లాడిన తర్వాత మీరు చెప్పదలుచుకుంది ఏమైనా ఉందా? అంశం సార్ ఇక్కడ
అమరావతి రాజధాని ప్రాంతంలో తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏవైనా సరే ప్రభుత్వం త్వరితగతిన తీసుకోవాలనేది పెద్దలు కోటేశ్వరరావు గారు మాట్లాడారు. అట్లాగే పెద్దలు గఫూర్ గారు చెప్పినటువంటి అంశం వాస్తవమైనటువంటి అంశం. అయితే ఇక్కడ స్పష్టతగా 33,000 ఎకరాలతోటే రాజధానికి పోతారా లేదనేది రాజధాని ప్రాంత రైతుల్లో కూడా ఆందోళన ఉన్నది అనేది మనకు అర్థమైపోయింది. ఎందుకంటే 44,000 ఎకరాలని చెప్పి, లేదు 1,00,000 ఎకరాలని చెప్పేసి, వీటి వల్ల ఇప్పటికే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి స్థిరాస్తి పెట్టుబడిదారులు కానీ, కొనుగోలు చేసినటువంటి వ్యక్తులు కానీ చాలా వాల్యుయేషన్ తగ్గిందని మదన పడుతున్నటువంటి అంశం కూడా ఉంది. పెద్దల కోటేశ్వరరావు గారు కూడా 2019లో మంగళగిరి అంశాన్ని కూడా ఆయన చూపించారు. ఎందుకంటే ప్రజల యొక్క మనోభావాలు దగ్గరగా, అట్లాగే మన క్రెడిబిలిటీ కూడా, మనం ఏం చెప్పాం ఏం చేస్తున్నాం అనేది కూడా చూసుకోవాలి. ఇది స్వయం సమృద్ధి రాజధాని అని ప్రకటించి ఈరోజు దాదాపు 60,000 కోట్లకు పైగా అప్పులు తీసుకొచ్చి నిర్మిస్తున్నటువంటి విధానం అయితేనేమి, అట్లాగే అక్కడ కన్స్ట్రక్షన్ కాస్ట్ అంశం అయితేనేమి, అట్లాగే గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాల్లో కొంత లోపభూయిష్టమైనటువంటి విధానం ఉంది. తాత్కాలిక నిర్మాణాల పేరుతోటి హడావిడిగా చేసినటువంటి నిర్మాణాలు అయితేమి, అట్లాగే తెలంగాణలో కూడా సచివాలయం కట్టారు 1,600 కోట్లతో. అయితే ఇక్కడ తాత్కాలిక సచివాలయం ఖర్చే 1,100 కోట్లు అయింది. రేపు శాశ్వత సచివాలయము దాదాపు 4,000 కోట్ల రూపాయల అంచనాలున్నాయి. ఎంత ప్రజాధనము, మన సొత్తు కాదనేది గుర్తించాలా. అట్లాగే సిఆర్డిఏ అంశాన్ని కూడా, ఇది రియల్ ఎస్టేట్ బిజినెస్ గా చంద్రబాబు నాయుడు యొక్క రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ ఏజెన్సీగా కాకుండా ప్రజల యొక్క రాజధానిగా సిఆర్డీ ఉపయోగపడే విధంగా కావాలని ప్రజల్లో నుంచి వచ్చింది. ప్రజల్లో నుంచే ఇలా సోషల్ మీడియా సాక్షిగా అక్కడ ఉన్నటువంటి రైతాంగం, ఎవరైతే రైతులు ఇచ్చారు, నేను వరలక్ష్మి గారిని కూడా ఉద్దేశపూర్వకంగా అడగలేదు, మీకు ప్లాట్లు ఎన్ని కేటాయించారని మాట్లాడబోయేటప్పటికి ఆ సబ్జెక్టు డీవియేషన్ అయింది. లేదా అది ఒకటి అడుగుదామని ఆమెకు ఉన్నటువంటి భూమి ఎంత ఇచ్చారని అడగటం జరిగింది తప్ప నాకేదో ఇంకొక ఆలోచన కాదు. ఇంకొక అంశం ఏంటంటే, ఇక్కడ ఏదైనా సరే పార్లమెంటరీ సాంప్రదాయాల ప్రకారం మనం చూస్తా ఉన్నాం. ఏదైతే మనకి మున్సిపల్ కార్పొరేషన్ కానీ ఎక్కడైనా సరే మనకి ఇష్టం లేనటువంటి తీర్మానాన్ని డీసెంట్ అనేయటం, లేకపోతే చట్టసభల్లో వాకౌట్ చేయటం అనేది అది ప్రజాస్వామ్యం కల్పించినటువంటి ఆ యొక్క విధానం తప్ప మరొకటి కాదనేటువంటి అంశం ఉంది. మా యొక్క అభ్యంతరాలన్నీ కూడా ఇప్పటికే చెప్పాము. అభ్యంతరాలన్నీ కూడా వంట పట్టించుకొని ప్రతిపక్షం చేస్తున్నటువంటి అభ్యంతరాలు ఏంటనేటువంటిది తీసుకొని ముందుకు పోవాల్సినటువంటి అంశాన్ని కూడా ప్రజల పక్షాన్ని మేము మాట్లాడుతున్నాం తప్ప మా యొక్క సొంతంగా మేము నిర్మాణాలు చేసుకోవటం ఏదో కాదు. అట్లాగే ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంశం తీసుకుంటే ఆయన విమర్శించడం మానుకొని మనం ఏం చేస్తున్నామో చూసుకోవాలి. ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముందుగానే అక్కడ నివాసం ఏర్పాటు చేసుకొని రాజధాని ప్రాంతంలో ఉంటే, ఈ రోజు కూడా ఇక్కడ ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి కానీ, అట్లాగే లోకేష్ గారు కానీ పర్మనెంట్ గా ఆవాసం లేనటువంటి విషయాన్ని ప్రజలందరూ చర్చించుకుంటున్నటువంటి అంశం. దాన్ని వరలక్ష్మి గారు కూడా వక్రీకరించి ఇంటి నివాసంతో ఏం పని అని మాట్లాడారు. అట్లా కాదు. ఇక్కడ ఈ రాష్ట్రానికి ఏదైతే మనం బద్దపడి ఇక్కడ ప్రజాప్రతినిధులు ఉన్నామో దాన్ని తగ్గట్లుగా వ్యవహరించాలని ప్రజలు కోరుకుంటున్నారనే అంశాన్ని కూడా మేము నొక్కి చెప్తున్నామని చెప్పి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇల్లు ఉంటేనే ఆంధ్రప్రదేశ్ పౌరుడు అవుతాడా? అట్లే లేదు కదా. అద్దెకుంటున్నారు కదా, అద్దెకో ఎక్కడో చోట ఉంటున్నారు కదా వాళ్ళు. ఇప్పుడు అలా కాదండి. తెల్లారి లేస్తే చంద్రబాబు నాయుడు గారు అదే అమరావతిలో అదే సెక్రటేరియట్ కనపడుతుంటాడు. మాకు వద్దన్నా కానీ మేము న్యూస్ వాళ్ళం కాబట్టి పొద్దున్నుండి సాయంత్రం వరకు ఆయన మొహం మేము చూడాల్సి వస్తూనే ఉంది. ఆయన హైదరాబాద్ లో వెళ్ళి పడుకోలేదు కదా, ఇక్కడే ఉన్నాడు కదా. లోకేష్ గారు కూడా అక్కడే ఉంటున్నాడు. వినండి ఒక నిమిషం, అక్కడ సొంత ఇల్లు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి, అది మ్యాటర్ కాదు కదా. అంటే సొంత ఇల్లు లేని వాళ్ళు ఏమన్నా తక్కువగా చూడబడాలా, లేకపోతే సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ అవుతారా? ఏంటి నాకు అర్థం కాదు. లాజిక్ ఏంటి? 2014 తీసేద్దాం. ఇప్పటికే దాదాపుగా 100 సార్లు పైగా ఒక్కొక్కరు స్పెషల్ ఫ్లైట్స్ తోటి హైదరాబాద్ మీకు వాళ్ళ పట్ల చాలా కన్సర్న్ ఉన్నట్టుంది. సొంత ఇల్లు లేదని కట్టిపెట్టి అంత ప్రయాణం ఉన్నట్టుంది. కట్టిచ్చేసేయండి, ఓ పని అయిపోతుంది. లేదే టిట్కో ఇళ్ళు ఎలా అయితే ప్రజలకు ఎత్తనం అట్లాగూ. సరే అదే సార్, 2 ఎకరాల నుంచి ఆయన ఇప్పుడు 2 లక్షల కోట్లు, 2 లక్షల కోట్లు అంటున్నారు. అవి ప్రజలకు రాసి ఇవ్వమని మేము కట్టిస్తాం. 2 ఎకరాలకి లిమిట్ అవ్వండి, ఖచ్చితంగా చందాలు వేసుకొని కట్టిస్తాం సార్.
ప్రజలకు పంచమనండి ఆయన ఆస్తులు, కట్టిస్తాం మేము. కాదు మీరు బాగా కడతారంట కదా, ఈ ప్యాలెస్ రేంజ్ లో కడతారు కాబట్టి దానికి తగ్గ ఆర్కిటెక్చర్ ఆ రేంజ్ లో కట్టిస్తాం, ఆ రేంజ్ లో కట్టిస్తాం. ఆయన ఆస్తులు పంచమన్నాడు సార్, ఆయన హెరిటేజ్ షేర్లు. నేనేదో లైట్ ఒక నిమిషం ఆగండి, నేనేదో లైట్ అలా కాదండి, నేనేదో ఒక నిమిషం ఆగండి మీరు దొరికింది తెలుసు, నేనేదో లైట్ నోట్లో మాట్లాడాను కానీ అసలు పాయింట్ ఏంటంటే ఆయన సొంత ఇల్లు లేకపోతే వచ్చిన నష్టం ఏంటి అంటున్నా. ఇండియాలోనే రిచెస్ట్ సీఎం సార్. సొంత ఇల్లు అంటే ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి బాధ్యత వహించాల్సినటువంటి వ్యక్తులు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి సంస్కృతి మంచిది కాదనేది మేము చెప్తొచ్చుకున్నామండి. ఇప్పుడు ఆ లెక్కన ఒక నిమిషం ఆగండి సరే ఓపెన్ గా చెబుతారు. ఇప్పుడు సిపిఎం పార్టీ ఫ్యామిలీ నుంచి వచ్చినండి నేను. మా సిపిఎం సీఎం గా చేసిన ఆయన మన ఉన్నారు కదా త్రిపుర సీఎం గారు, ఆయన సొంత కారే లేదు, ఇప్పటికీ రిక్షా ఎక్కి వెళ్తాడు, మరి ఇల్లు కూడా ఉందని నేను అనుకోవట్లేదు. అంటే ఇప్పుడు ఆయన సీఎం పనికిరాడండి. ఆయన ఆస్తులు ఏంటి సార్, ఆయన ఆస్తులు ఏమున్నాయి? అదే అంటున్నా, ఆయనకేమూ లేవు అండి. చంద్రబాబు నాయుడు గారు అదే ఏమి లేవండి, నేను చెప్పేది అదే. అవునండి బాబు, మేము గర్వంగా చెప్పుకుంటాం, పూరెస్ట్ ఆఫ్ ది పూర్ సీఎం ఆయన మాకు సిపిఎం. అలాంటి వాళ్ళు ఉన్నారు. సార్ అగ్రి మేము అటువంటి వ్యక్తులతోటి ఈ వ్యక్తుల్ని ఆంధ్రప్రదేశ్ కేరళతో పోలిస్తే కంపేర్ చేయట్లేదు సార్, నేను కంపేర్ చేయట్లేదు. ఇల్లు కార్లు లేకపోతే నేనే కంపేర్ చేయట్లేదండి. ఇల్లు కార్లు లేకపోతే అది సీఎం కి ఎలా అడ్డు అవుతుందని నేను చెప్పేది. మీరు ఒక కోణంలో ఆలోచిస్తున్నారు, కానీ ఇక్కడ మీరు కమ్యూనిస్ట్ భావజాలం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆ విధంగా మాట్లాడుతున్నారు. ఇక్కడ అది కాదు పరిస్థితి. ఇక్కడ పోటాపోటీ జరిగినటువంటి విధానంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నివాస ఏర్పాటు చేస్తే దాన్ని ఎందుకు పోటీ పడలేకపోతున్నాం అన్నది మా కంటెంట్ అండి. ఇప్పుడు గట్టి కడుతున్నారులేండి, అమరావతిలో గట్టి కడుతున్నారంటే చూద్దాం కంప్లీట్ అయిన తర్వాత. వంశీకృష్ణ గారు, బిఫోర్ వైండింగ్ అప్ మీ క్లోజింగ్ కామెంట్స్ వైండ్ అప్ చేస్తాను ఇదే టాపిక్ తో. ఎందుకంటే కోటేశ్వర గారు రామారావు గారికి ఒక చిన్న ప్రశ్న, ఒక సమాచారం చెప్పాలి నాకు. జగన్మోహన్ రెడ్డి గారికి తాడేపల్లిలో సొంత ఇల్లు ఉంది. గడిచినటువంటి 2 సంవత్సరాల్లో ఆయన అక్కడ ఎన్ని రోజులు నివాసం ఉన్నారు, ఆయన ఎన్ని రోజులు ఆయన భార్య అక్కడ నివాసం ఉంది చెప్పగలరా కొంచెం? ఒకటి సార్ కోటేశ్వరరావు గారు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం కూడా తాడేపల్లి నివాసంలోనే ఉన్నారు. ముఖ్యమంత్రి కాదు నేను చెప్తాను, ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడిగా చెప్పండి. ఇక్కడ ఒక అంశం మనం చెప్పండి, ముఖ్యమంత్రి సంగతి కాదు నేను అడిగింది. ఇప్పుడు కూడా ఉంటున్నాడు సార్, ఇప్పుడు కూడా ఉంటున్నాడు. ఇప్పుడు ఇది సమయం కేటాయించుకుంటే తప్పండి ఇక్కడ. ఆయన చంద్రబాబు నాయుడు గారు ఎన్ని రోజులు ఉన్నారు లెక్క దేశ రహస్యమేం కాదు కదా, దేశ రహస్యమేం కాదు కదా. అదే సార్ నేను అంటుంది ఏంటంటే 2024 మధ్య చంద్రబాబు నాయుడు గారు సగటు ఎన్ని రోజులు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాడో అంతకు రెట్టింపు ఆయన పనిచేస్తున్నాడు సార్, అంతకు రెట్టింపుగానే ఉన్నాడు ఆయన. చంద్రబాబు నాయుడు గారు 2019-24 మధ్య ఆంధ్రప్రదేశ్ భూభాగంలో ఎన్ని రోజులు ఉన్నాడో దానికి రెట్టింపు ఆయన ఉంటాడు. చూసుకోండి, అది ఉండుంటాడు కాదండి, చెప్పండి. లెక్కేసుకోండి, లెక్క చూసుకోండి సార్. చంద్రబాబు నాయుడు గారు కరోనా వస్తే ఎక్కడ కనిపించాడు సార్ రాష్ట్రంలో? కరోనా వచ్చినటువంటి సందర్భంలో ఇప్పుడు అదే చెప్తున్నాను ఏమండి. కరోనా టైంలో ఆయనే కాదండి, ఎవరి కాళ్ళు ఇళ్లలోనే ఉన్నారు. ఇంకోటి ఆయన వయసును దృష్టిలో పెట్టుకొని ఏంటి ఆ టైంకి ఆయన అక్కడ ఉన్నాడు, అక్కడే ఉండిపోయాడు. ఎవరి కాళ్ళు కొంపల్లోనే ఉన్నాం కదా. మీరే అంటారు మీకు అవసరం వచ్చినప్పుడు కరోనాను వాడుకుంటారు, ఇలాంటప్పుడు మాత్రం లివరేజ్ ఇవ్వరా? కాదు ఎప్పుడన్నా ప్రస్తావన వస్తే 5 సంవత్సరాలు ఏం చేశారంటే ఎక్కడంటే 2 సంవత్సరాలు కరోనా చేసింది అంటా ఉంటారు కదా. అదే కదా అదే అన్న, అలాగే దీన్ని కూడా అంగీకరించాలి. అందరూ ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉన్నారు. ఆయన అప్పుడు ఆ టైంలో హైదరాబాద్ లో ఉన్నాడు. ఇంకోటి అప్పటికే ఆయన 70 హ్యూమన్ గా కూడా ఆలోచించాలి. మన ఇళ్లలో
పెద్దోళ్ళని ఎంత జాగ్రత్త చూసుకోవాల్సి వచ్చింది. ఇక్కడ ఎంత రాజధానిని 10 సంవత్సరాల పాటు హైదరాబాద్ లో వయసు ఉంటే దాటి రాజధానినేమో అమరావతి తరలించారు. వయసు తమిళనాడు దాటి మాత్రం తరలించారు. అది ఇక్కడ కంటెంట్. యంగ్ పీపుల్ కన్నా కూడా ఓల్డ్ పీపుల్ అప్పుడు వల్నరబుల్ గా ఉన్నారనే సంగతి అందరికీ తెలుసు. ఇవన్నీ తెలిసి కూడా ఎందుకు ఇది చెప్పిపోలు వంశీకృష్ణ గారు, కోటేశ్వర గారు మీ తర్వాత కోటేశ్వర గారు మాట్లాడారు కాబట్టి, అలాగే ఓవరాల్ గా ఇప్పుడు మనం మాట్లాడుకున్న అంశాలతో సమ్అప్ చేస్తే కనుక నేను వైండప్ చేస్తాను. సురేష్ గారు, ఇప్పుడు ముఖ్యమంత్రి ఎక్కడున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారు, అట్లాగే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నారు అనేటటువంటి చర్చలో భాగంగా నాదొక ఆన్సర్ అండి. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమెరికాలో ఉంటారు, ఆస్ట్రేలియాలో ఉంటారు, దుబాయ్లో ఉంటారు. ఆయన ఇష్టం, ఆయనకి పర్మిషన్ ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డికి పాపం పక్కన ఉన్నటువంటి శ్రీలంక వెళ్ళాలన్నా కానీ కోర్టు పర్మిషన్లు అవన్నీ కావాలి కాబట్టి ఆయన కుదరదు. ఇప్పుడు ఎక్కడైనా చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని అలా వదిలేసి ప్రజాభిప్రాయాలని వీటిని ఏమి పట్టించుకోకుండా తిరిగినటువంటి సందర్భాలు ఏమి లేవు. డెఫినెట్లీ అందుబాటులో ఉంటున్నారు ప్రజలకి. కానీ ఆయన కుటుంబం హైదరాబాద్ లో ఉంటున్నారు, వారు పుట్టినప్పటి నుంచి అక్కడే ఉంటున్నారు. సో అక్కడికి వెళ్ళి వస్తా ఉన్నారు. సో అది అదర్ స్టోరీ. అయితే ఈ రోజు చారిత్రాత్మక ఘట్టం సార్. నేను చాలా మాట్లాడాలని అనుకున్నాను, కానీ రామారావు గారు మరి వాళ్ళ నాయకులను అనబోయి, వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డిని అనబోయి నీకు మెంట్లా అని చెప్పి మమ్మల్ని అడగటం. ఈ రోజు మరి ఆ మెంటలు ఎవరు అందరికి తెలిసింది ఆయన చేసినటువంటి వ్యాఖ్యలతోటి. సో ఈ రోజు ఏంటంటే అమరావతి రాజధాని కంటగింపు మాటలు మానుకోండి దయచేసి. ఈ యొక్క విధానమే సరే అన్న, మీకు ఒక మేనియా ఉంది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎంత భయం ఉందో మీకు మేనియా ఉంది. సరే, నువ్వు చెప్పినట్లే చేద్దాం. జగన్మోహన్ రెడ్డి అంటే ఒకటే భయం అన్నా. ఖచ్చితంగా మీ బతుకులు జగన్మోహన్ రెడ్డి అంటే ఒకటే భయం. వస్తుంది. జగన్మోహన్ రెడ్డి అంటే మా భయం ఏంటంటే సింగయ్య లాంటి ఎంతమంది అమాయకులు చంపుతాడు అని చెప్పేసి ఒక భయం. సింగయ్య లాంటి ఎంతమంది కార్యకర్తలను చంపుతాడు అనేటటువంటి భయం. భయం. అధికారం మత్తులో చంపుతాడు ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యులు చంపుతాడు అనేటటువంటి భయం. ఇక నువ్వు నేను మాట్లాడుకుంటా మొదలుపెట్టాడన్నా. మళ్ళీ నన్ను లేకపోద్దు, ఇప్పుడు నన్ను కెలకొద్దు. మిమ్మల్ని వదిలేస్తే 10 గంటల వరకు కూర్చునేటట్టున్నారు. ఒక నిమిషం సురేష్ గారు, రాజరికం కాదు, పాలిగాలు లాగా పరిపాలించాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన పటిష్టమైనటువంటి ప్రజాస్వామ్య విధానంలో రాజ్యాంగాన్ని పెట్టున్నారు. రైట్ ఓకే. ఫ్రూట్ఫుల్ డిస్కషన్ జరిగే అవకాశం లేదని అర్థమైంది కాబట్టి ఎనీవే ఇది ఒక శుభదినం మొత్తానికి. ఒక ఆంధ్రప్రదేశ్కి ఒక గుర్తుంచుకోవాల్సిన చారిత్రాత్మక రోజు. అంతవరకు అయితే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పార్టీస్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఎనీవే. వంశీ గారు, రామారావు గారు, గఫూర్ గారు అండ్ కోటేశ్వర గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24.